ఇప్పటిదాకా బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలకు మాత్రమే పరిమితమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇప్పుడు పిల్లల క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయింది. దీంతో బోర్డు స్థానంలో డిజిటల్ స్క్రీన్, చాక్ పీస్ ప్లేస్ లో పాయింటర్లు వచ్చేశాయి. ఇప్పటికే సిటీ స్కూళ్లలో వేగంగా ప్రవేశించిన డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్ ఇప్పుడు గ్రామీణ పాఠశాలను టార్గెట్ చేసుకుని దూసుకెళ్తోంది. ఈ లెర్నింగ్ సిస్టమ్ రాకతో ఇండియాలో కొత్త రకం బోధనాధ్యాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో క్లాస్ రూమ్లు హైటెక్ హంగును సంతరించుకోనున్నాయి. ఈ విధానాన్ని పాఠశాలలకు అందించేందుకు గాను దేశీయంగా ఎన్నో సంస్థలు రకరకాల సాఫ్ట్వేర్ ను రూపొందించాయి. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు CBSE కోర్సులో ఈ టెక్నాలజీని అందిస్తున్నట్లు పలు కంపెనీలు చెబుతున్నాయి. ఈ లెర్నింగ్ పద్ధతులు అటు టీచర్లకు, ఇటు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయని కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం 5,000 టాపిక్స్ కు పైగా అంశాల్లో ఇటువంటి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందని, దీన్ని ఇప్పటికే మెట్రో నగరాల్లోని పలు స్కూళ్లు వినియోగిస్తున్నాయని పలు కంపెనీలు చెబుతున్నాయి. We do have tie-ups. As DesignMate as a company, we've got 90% of the market in India as private school market, and we are ready for tie-ups, and we want that, the software is so good, as you can see with the popularity. We want that all the rural schools in India must have this software, and not only in India, maybe in Africa also. So we want to really push this software ahead into rural schools where each and every student, gets an urban kind of a education setup. ఇటువంటి సాఫ్ట్వేర్ తయారీలో విదేశీ సంస్థలతో దేశీయ సంస్థలు కూడా పోటీలో ఉన్నాయి. విద్యార్థుల స్టాండర్డ్ కు అనుగుణంగా యానిమేషన్, క్యారికేచర్, 3D వెర్షన్లలో పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాయి. రోజురోజుకి ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో పాటు ఈ సాఫ్ట్వేర్లు అందుబాటు ధరలోనే దొరుకుతాయని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. We work only for CBSE schools from class 6 to class 12. So now we are getting huge demand from CBSE schools. In this process, government like Kendriya Vidyalayas, which is from government, central government, and Jawaharlal Navodaya Vidyalayas, which is purely central government schools, they are already taking it. But it's not like a fully contract basis. Now they are thinking for licensing as well. Very soon CBSE or else state board or else ICSE board, whatever board, definitely they tie up with education companies. ప్రస్తుత పరిస్థితుల్లో రూరల్ లెవెల్లో కూడా విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఇలాంటి నిత్య నూతన టెక్నాలజీలు అవసరమని విశ్లేషకులు చెబుతుండగా మరిన్ని కొత్త తరహా ప్రోగ్రాంలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కంపెనీలు ధీమాగా చెబుతున్నాయి.